ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేయవలసిందిగా. బాపట్ల జిల్లాలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 98వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన జాతీయ ఉద్యమాలకు మైలురాయిగా నిలిచారని ఆర్డీఓ ఏ హరికుమార్ పేర్కొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిపి, సిడిపిఓ, న్యాయవాదులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఏ హరికుమార్. నేను రెవెన్యూ డివిజనల్ అధికారి బాపట్లగా నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 98వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఐ ఫీల్ ఇట్ ఈస్ ప్రివిలేజ్ టు మీ. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం గురించి చదువుతూ దాని నుంచి స్ఫూర్తి పొంది దేశభక్తి పెంపొందించుకున్నటువంటి మనకు అటువంటి వ్యక్తులు పనిచేసినటువంటి లేదా నివసించినటువంటి ప్రాంతంలో ఈరోజు ఉద్యోగం చేసే అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అతి చిన్న వయసులో 40 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. బట్ కొన్ని వేల సంవత్సరాలకు సరిపడా తెలుగువారి కీర్తిని దిశలా వ్యాపించే విధంగా తను కృషి చేయడం జరిగింది. ఎందుకంటే గాంధీ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అతను గాంధీ గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ ఇక్కడ మన చీరాల పేరాల ఉద్యమంలో, ఎందుకంటే నూతనంగా వచ్చేటువంటి పరిపాలనా సంస్థలు ఏవైనా కూడా ప్రజల అభివృద్ధి కోసం ఉండాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో మున్సిపాలిటీగా మార్చడం ద్వారా 1919లో ఒకసారిగా 4,000 ఉన్నటువంటి పన్ను 40,000కు పడడంతో ఆ విధంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఒక ఉద్యమానికి గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం కోసం తను ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఉద్యమం అనేది కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశవ్యాప్తంగా అనేక మందికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉంటూ భవిష్యత్తులో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాల ద్వారా మనం శాంతియుత ఉద్యమాల ద్వారా మనం స్వాతంత్రాన్ని సముపార్జించుకొని మనకు ఈ ప్రపంచ దేశాల్లో